హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ చంగేజీ చపాతీలోకి, రోటీల్లోకి, పుల్కాల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ చంగేజీ తయారీకి ఒక అర కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులోనికి గరం మసాలా స్పైసెస్ వేసుకొని 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బండిలో ఆయిల్ వేసుకొని మళ్ళీ గరం మసాలా స్పైసెస్ వేసుకొని చికెన్ వేసుకొని ఈ విధంగా నీరంతా ఇంకిపోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలు పేస్ట్ పట్టుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడికించిన తర్వాత దీనిలోనికి మనం ఉడకబెట్టుకున్న ఆనియన్స్లోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని పేస్ట్ పట్టి ఆ పేస్ట్ కూడాను ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇదంతా కూడాను బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోనికి మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకొని మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి. దీనిలోనికి బాగా స్మాష్ చేసుకొని కసూరి మేతి వేసుకోవాలి. ఆఖరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ చంగేజీ అనేది రెడీ అయిపోయినట్లే. ఆఖరిగా దీంట్లోనికి కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదంటే ముందే ఆయిల్ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.